నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. జమిలీ బిల్లుతోని పార్లమెంటు మరొకసారి వేడెక్కింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాలే ప్రవేశపెట్టిన జమిలీ బిల్లుతోని పార్లమెంటు గందరగోళమైంది. దాంతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికలకు సంబంధించిన సవరణ బిల్లు కూడా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాలా ప్రవేశపెట్టారు. సో దీని గురించి అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య వాడి వేడిగా కొనసాగిన చర్చలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఏపీసీకి జమిలీ బిల్లులు. లోక్సభలో 2 బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ జమిలీకి సంబంధించిన 1 నేషన్ 1 ఎలక్షన్ ఇదొక బిల్లు ఉంది. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం పడుతుంది. అది 129వ రాజ్యాంగ సవరణ అని కూడా చెప్తున్నారు. దాంతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి ఎలక్షన్కి కూడా సంబంధించిన సవరణ బిల్లు ఒకటి ప్రవేశపెట్టారు. ఇవే ఈ 2 బిల్లులు. వాటిని లోక్సభలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టినట్టుగా చెప్తున్నారు. ఈ బిల్లులను తీవ్రంగా విపక్షాలు వ్యతిరేకించాయి. వీటి మీద డివిజన్ ఓటింగ్కి కూడా పట్టుబట్టాయి. ఈ డివిజన్ ఓటింగ్కి పట్టుబట్టడంతో స్పీకర్ దానికి ఆమోదం తెలిపారు. దాని మీద కొత్త పార్లమెంటు భవనంలో మొట్టమొదటిసారిగా ఈ ఓటింగ్ అనేది చేపట్టారు. ఈ ఓటింగ్లో సభకు హాజరైన పార్లమెంటు ఎంపీలందరూ కూడా, ఈ లోక్సభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ ఓటింగ్ ద్వారా చేశారు. కొంతమందికి అది అర్థం కాని పక్షంలో వాళ్ళు పేపర్ల ద్వారా, బ్యాలెట్ ద్వారా కూడా ఓటింగ్ చేశారు. ఈ ఓటింగ్ అంతా కూడా ఈ బిల్లుకి అనుకూలంగా 269 ఓట్లు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. మొదటి అడుగులోనే లభించిన 2/3 ఆధిక్యం అంటే ఈ బిల్లుని ప్రవేశపెట్టడానికి, లోక్సభలో ప్రవేశపెట్టడానికి కూడా ఓటింగ్ అడిగారు. ఆ ఓటింగ్లో కూడా 2/3 మెజారిటీ వస్తుందేమోనని ఎక్స్పెక్ట్ చేసిన సందర్భంలో 2/3 రాలేదు. 269 మాత్రమే వచ్చాయి. అంటే చాలా తక్కువ వచ్చాయి. కాకపోతే ఈ అసెంబ్లీలో ఈ డివిజన్ ఓటింగ్కి సంబంధించి దానికి 2/3 మెజారిటీ అవసరం లేదు. ఉన్న వాళ్ళల్లో మెజారిటీ వస్తే చాలు, ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా చాలు అని కూడా ప్రస్తావించారు. మొదటి అడుగులోనే లభించిన 2/3 ఆధిక్యం అన్నారు. టీడీపీ, శివసేన, సింధే వర్గం సంపూర్ణ మద్దతు తెలిపింది. ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దాంతోపాటు శివసేన, సింధే వర్గం ఏదైతే మొన్నటి వరకు మహారాష్ట్ర సీఎంగా ఉన్నారో ఆ సింధే వర్గం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. దేశ హితం కోసమే జమిలీ అని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రకటించారు. మళ్ళొకసారి నొక్కి వక్కానించారు. గైర్హాజరైన 20 మంది బీజేపీ ఎంపీలకు నోటీసులు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తమ ఎంపీలందరికీ కూడా ఈ జమిలీకి సంబంధించిన బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నాం, దాని మీద చర్చ ఉంది కాబట్టి తప్పనిసరిగా హాజరవ్వాలని బీజేపీ తమ ఎంపీలందరికీ ఒక విప్ జారీ చేసింది. అదేవిధంగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎంపీలందరికీ విప్ జారీ చేసింది. అయితే బీజేపీ విప్ జారీ చేసినప్పటికీ దాంట్లో 20 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు, ఆబ్సెంట్ అయ్యారని కూడా చెప్తున్నారు. విస్తృత చర్చల నిమిత్తం జేపీసీ పరిశీలనకు బిల్లును పంపిస్తా అని ప్రస్తావించారు. ముందుగానే ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి ముందుగానే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అభిప్రాయాన్ని అమిత్ షాకి వ్యక్తం చేసినట్టు కూడా తెలిపారు. లోక్సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంతో మోదీ సర్కార్ చేపట్టిన ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దానికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. ఈ అంశంపై అధికార విపక్షాల మధ్య వాడి వేడి చర్చ. బిల్లులను ప్రవేశపెట్టే తీర్మానంపై ఓటింగ్ జరిగింది. దీని తర్వాత జమిలీ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన 2 బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాలా ప్రవేశపెట్టారు. దాంట్లో మొదటిది ఈ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024లో ప్రవేశపెట్టారు. అది పూర్తి స్థాయిలో జమిలీ ఎలక్షన్కి సంబంధించింది, 1 నేషన్ 1 ఎలక్షన్కి సంబంధించింది. దాంతోపాటు ఈ కేంద్రపాలిత ప్రాంతాల ఎలక్షన్స్కి సంబంధించిన సాధారణ బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ఈ రెండింటిని కూడా అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇక్కడ లోక్సభలో ప్రవేశపెట్టారు. దీనికి ప్రతిపక్షాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించి అనేక ఆరోపణలు అధికార పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద చేసింది. ఈ ఎన్నికలకు రాజకీయాలతో సంబంధం లేదని, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఉభయ సభల ఎన్నికలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ కేంద్రం యొక్క జాబితాలోనే ఉంటాయి. రాష్ట్ర జాబితాలతోనే కానీ ఉమ్మడి జాబితాలతో కానీ సంబంధం లేదు కాబట్టి దీని మీద నిర్ణయం తీసుకునే, చర్చ చేసే పూర్తి స్వేచ్ఛ, పూర్తి అధికారం కూడా పార్లమెంట్కి ఉందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్.
దీంతోపాటు రాష్ట్రాల అధికారాలను, రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని ఈ బిల్లులు దెబ్బతీయవని, దేశహితం కోసమే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. ప్రధాని మోదీ సూచనల మేరకు ఈ బిల్లులను విస్తృత చర్చల నిమిత్తం జేపీసీకి అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కూడా నివేదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఇంతకు ముందే చెప్పారు. జేపీసీలో దీనిపై విస్తృత చర్చలు జరుగుతాయని, దాని నివేదిక ఆధారంగానే కేబినెట్ ఆమోదిస్తుందని, అనంతరం లోక్సభలో మరొకసారి ఈ జమిలీ బిల్లుని ప్రవేశపెడతాము, దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాతనే దీన్ని ఒక చట్టంగా రూపుదాల్చి లేదంటే ఈ రాజ్యాంగ సవరణ చేసి దాన్ని పూర్తి స్థాయిలో చట్టం చేసి అమల్లోకి తీసుకొస్తాం తప్పితే దీని మీద తొందరపాటు చర్యలు ఏమీ ఉండవని కూడా ఈ అధికారంలో ఉన్న కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాలా స్పష్టం చేశారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టడానికి ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో దీని మీద ఓటింగ్ జరిగింది. అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయని కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. జమిలీ ఎన్నికలకు పూర్తి మద్దతు ఇస్తున్నామని టీడీపీ నేత కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ ప్రకటించారు. తమ నేత చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి వినూత్న ఆలోచనల విషయంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారని పేర్కొన్నారు. 2024 ఎన్నికలకు దాదాపు 10,000 కోట్లు ఈ ఎలక్షన్స్కి ఖర్చయింది కాబట్టి ఒకేసారి ఎలక్షన్లు జరిగితే దాదాపు 40% కూడా ఈ ఖర్చు తగ్గిపోతుందని లా కమిషన్ కూడా ప్రస్తావించింది. దాంతోపాటు నీతి ఆయోగ్ కూడా తమ నివేదికల్లో ఈ విషయాన్ని ప్రస్తావించిందని గుర్తు చేశారు. లోక్సభలో 4 సభ్యులు కలిగి ఉన్న వైసీపీ కూడా ఈ ఎన్డీఏ కూటమికి, ఇండి కూటమికి బయట ఉన్నటువంటి వైసీపీ పార్టీ కూడా తమ 4 ఎంపీలు పూర్తి స్థాయిలో ఈ జమిలీ బిల్లుకి అనుకూలంగానే ఓటేశారు. ఇది కూడా ఒక గ్రహించదగిన విషయం, ఇది కూడా ఒక సంతోషించదగిన విషయం. లోక్సభ సభ్యులే లేని బీజు జనతాదళ్ పార్టీ ఏదైతే ఉందో దాని అభిప్రాయం ఇంకా వ్యక్తం చేయలేదు. కానీ ఆ పార్టీకి రాజ్యసభలో 7 సభ్యులు ఉండడం వల్ల ఆ ఓటింగ్ కూడా చాలా కీలకమని చెప్తున్నారు. ఈ విప్ జారీ చేసినప్పటికీ కూడా బీజేపీలో దాదాపు 20 మంది ఎంపీలు ఓటింగ్కి హాజరు కాకపోవడం వల్ల ఆ పార్టీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఆ పార్టీకి ఆ సభకి, లోక్సభలో ఉన్న ఈ చర్చకు హాజరుగానే 20 మంది ఎంపీలకు కూడా నోటీసులు ఇచ్చే పనిలో పడింది బీజేపీ. మంగళవారం లోక్సభలో దాదాపు 467 మంది ఓటింగ్లో పాల్గొంటే దాంట్లో 3/2 మంది అంటే 2/3 అంటే 311 మంది అవ్వాలి. కానీ అనుకూలంగా 269 ఓట్లు మాత్రమే వచ్చాయి. సాధారణంగా రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి దాంట్లో బిల్లు ఆమోదం పొందాలి అంటే సభలో 2/3 మెజార్టీ అవసరం కాబట్టి దానికి అవసరం, కానీ ప్రస్తుతం చర్చకు సంబంధించి జరిగిన ఓటింగ్లో 2/3 అవసరం లేదు అని చెప్తున్నారు. జస్ట్ మెజారిటీ వస్తే సరిపోతుందని చెప్తున్నారు. ఆ మెజారిటీ కూడా వచ్చింది. ఆ తర్వాత ఈ బిల్లుని ఎన్ని పార్టీలు వ్యతిరేకించాయి, ఎన్ని పార్టీలు అనుకూలించాయి, వాటి పేర్లలో చూద్దాం మనం. ఇటు కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ, శరద్ పవార్కి సంబంధించిన ఎన్సీపీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, శివసేన, ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేన, ఈ టీఎంసీ, అకాలీదళ్, ఎంఐఎం, ఐయుఎంఎల్, ఆర్ఎస్పీ సహా దాదాపు 15 పార్టీలు ఈ బిల్లుని వ్యతిరేకించగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ, ఈ సిండే వర్గానికి సంబంధించిన శివసేన, వీటితో పాటు దాదాపు 32 పార్టీలు కూడా సమర్థించాయని చెప్తున్నారు. ఈ రాజ్యాంగ మౌలిక స్వభావంపై ఈ బిల్లులు దాడి చేస్తున్నాయని, రాజ్యాంగంలోని కొన్ని అంశాలను పార్లమెంటు కూడా మార్చలేదని కాంగ్రెస్ సభ్యులు మనోజ్ తివారీ ఆరోపిస్తే అలాంటిదేం జరగదు, ఇది సమాఖ్య స్ఫూర్తికి కానీ రాజ్యాంగం యొక్క ఫండమెంటల్ స్ట్రక్చర్కి కానీ డిస్టర్బెన్స్ ఏం జరగదని కూడా ఈ అధికార పార్టీ స్పష్టం చేస్తూ వచ్చింది. ఆ తర్వాత ఇదే రకంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా అది బిల్లును వ్యతిరేకించారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా దీన్ని విమర్శించారు. ప్రజా తీర్పు మేరకు పాలన సాగిస్తున్న టైం టేబుల్ ఎందుకు కుంచుకుపోవాలని నిలదీశారు. ఒకవేళ ప్రస్తుత వ్యవస్థను జమిలీ ఎన్నికలతో మార్చేసినా భవిష్యత్తులో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వం కూలిపోతే మళ్ళీ ఇదే తరహా గందరగోళం ఏర్పడుతుందని కూడా శశి థరూర్ అభిప్రాయపడ్డారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అంతా నిరర్ధకమని, నిష్ఫలమని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఈ బిల్లులో రాష్ట్రాల శాసనసభలకు ఉన్న స్వతంత్ర ప్రతిపత్తిని హరిస్తాయని కూడా అన్నారు. జమిలీ ఆచరణ సాధ్యం కాదని, ఇది దేశంలో నియంత్రిత పాలనకు దారితీస్తుందని, ప్రజాస్వామ్యం వైవిధ్యం దెబ్బతింటాయని కూడా డిఎంకే నేత టిఆర్ బాలు విమర్శించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తికి ఈ బిల్లులు వ్యతిరేకమని కూడా ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. జమిలీ ఎన్నికలకు తమ పార్టీ వ్యతిరేకమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న డి రాజా కూడా స్పష్టం చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని అన్నారు. నియంతృత్వానికి దారితీస్తుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. కాగా భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గాంధీ కుటుంబ వ్యక్తిగత జాగీరుగా సొంత ఆస్తిగా మార్చుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా
చాలా ఘాటుగా విమర్శించారు. పార్లమెంటును మోసం చేసిందని ఆరోపించారు. మంగళవారం రాజ్యసభలో రాజ్యాంగంపై జరిగిన చర్చ ముగింపు సందర్భంగా ఆయన ఎవరైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నారో ఆయన ఈ రకంగా ఘాటుగా వ్యాఖ్యానించారు. 1951లో జరిగిన మొట్టమొదటి రాజ్యాంగ సవరణ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మన భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడానికి మాత్రమే తీసుకొచ్చారని కూడా చాలా ఘాటుగా విమర్శించారు అమిత్ షా. ఈ బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కూడా అప్పగించే అవకాశం ఉంది. దాని గురించిన వివరాలు చూద్దాం. శుక్రవారం శీతాకాలం సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఆలోగానే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ బిల్లులపై జేపీసీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఈ బిల్లులన్నీ కూడా మురిగిపోతాయి, ల్యాప్స్ అయిపోతాయి. సో వచ్చే సమావేశాల్లో వీటిని మళ్ళీ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కమిటీలో సభ్యుల కూర్పు సభలో ఆయా పార్టీలకు వచ్చిన సీట్లపై ఆధారపడి ఉంటుంది. సభలో అత్యధిక సీట్లున్న అతిపెద్ద పార్టీ బీజేపీ కాబట్టి దాదాపు ఈ జేపీసీ కమిటీలో ఉండే ఈ 31 మందిలో దాదాపు ఒక 20 మంది లోక్సభకు సంబంధించిన వాళ్ళు, 11 మంది రాజ్యసభకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాటిలో మెజారిటీ సభ్యులు కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ కమిటీకి చైర్మన్గా కూడా దాదాపు బీజేపీ పార్టీ నుంచే ఒక ఎంపీ ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఈ జేపీసీని కూడా దాదాపు 90 రోజుల్లోగా నివేదిక సమర్పించాలి అనే విధంగా దాన్ని ఏర్పాటు చేశారు. ఒకవేళ ఈ 90 రోజుల్లో నివేదిక పూర్తి కాని పక్షంలో దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఈ చర్చ జరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చాలా స్పష్టమైన నిర్ణయాలు తెలియజేసింది. అదేంటంటే జమిలీ ఎన్నికలు భారత్కి కొత్తేమీ కాదని 1951 నుండి 67 దాకా కూడా అన్ని రాష్ట్రాల శాసనసభలకు లోక్సభతో పాటు ఎన్నికలు జరిగాయని గుర్తు చేసింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీలు గడువుకు ముందే రద్దవడం వల్ల 1968, 69 నుండి ఈ జమిలీకి బ్రేక్ పడింది. ఈ జమిలీ ఎలక్షన్ అనే ఒక సైకిల్ డిస్టర్బ్ అయిందని కూడా చాలా స్పష్టం చేసింది కేంద్రం. మంగళవారం ఉదయం లోక్సభలో జమిలీ బిల్లులను ప్రవేశపెట్టడానికి ముందు విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాలన్నీ పేర్కొంది. 4వ లోక్సభ 1970లో గడువుకు ముందే రద్దయిందని, దాంతో 1971లో సాధారణ ఎన్నికలు జరిగి 5వ లోక్సభ కొలువు తీరిందని చెప్పారు. కాకపోతే అప్పుడు ఈ 1975లో ఉన్న ఎమర్జెన్సీ నేపథ్యంలో దాని గడువును ఆ ఎమర్జెన్సీ పవర్స్ని యూజ్ చేసుకుని 1977 దాకా పొడిగించారని, అనంతర కాలంలో 6, 7, 9, 11, 12, 13 లోక్సభలు కూడా అర్ధాంతరంగానే ముగిశాయని, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీలకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతూ వస్తుందని, దాంతో తరచూ ఎక్కడా ఒక చోట ఎన్నికలు జరిగే పరిస్థితి నెలకొందని, దాంతో పార్టీలు, నేతలు, చట్టసభ్యులు, అధికారులు పాలనను పక్కన పెట్టి ఎన్నికలు ఎదుర్కోవడంలో గడపాల్సి వస్తుందని, అందుకే రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏదైతే ఉందో అది సిఫార్సులకు అనుగుణంగానే దేశ ప్రయోజనాల రీత్యా జమిలీ ఎన్నికలను తిరిగి పట్టాలపైకి తేవాలని సంకల్పించామని చెప్తున్నారు. ఇది పాలనలో స్థిరత్వానికి వీలు కల్పిస్తుందని కూడా ఈ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టం చేసింది. ఈ వార్త చదివినప్పుడు నాకు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది. 2019లో ఎలక్షన్ జరిగింది. అయితే 2019లో జనరల్ ఎలక్షన్ జరగాల్సి ఉండగా గతంలో 2014లో బీఆర్ఎస్ పార్టీకి, అప్పుడు టీఆర్ఎస్గా ఉన్న పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని స్వరాష్ట్రం ఏర్పరచుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4 ఏళ్ల పదవీ కాలానికే ముందస్తు ఎలక్షన్కి వెళ్ళారు. వాళ్ళు రాజీనామా చేసి ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి మళ్ళీ 2019లో ఎలక్షన్కి వెళ్ళాల్సి ఉండగా 2018లోనే ఎలక్షన్స్కి వెళ్ళారు. అలాంటి సంఘటనలు దేశంలో చాలా జరిగాయి. కాబట్టి లోక్సభ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి మధ్య తారతమ్యం అనేది పెరుగుతూ వచ్చింది. ఇలాంటి డిస్టర్బెన్సెస్ని తీసేయడానికి కూడా జమిలీ ఎలక్షన్స్ పేరుతోని ఒకేసారి లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకి కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతోని ఎలక్షన్స్ నిర్వహిస్తే ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండదని కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఒకవేళ ఇక జమిలీ ప్రక్రియ 2029లోనే ప్రారంభం కానుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. లోక్సభకు అనుగుణంగానే అసెంబ్లీల పదవీ కాలం, ఒకవేళ మధ్యలో రద్దయితే మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తామని కూడా చాలా స్పష్టం చేస్తున్నారు. లోక్సభలో మంగళవారం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం పొందితే లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంపై న్యాయ నిపుణుల మధ్య చర్చ జరుగుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82కు చేర్చిన సవరణలో సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభ మొదటి సిట్టింగ్ జరిగే రోజున రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారని, ఆ నోటిఫికేషన్ తేదీని సభా నియామక తేదీగా నిర్ణయిస్తారని పేర్కొన్నారు. అంటే ఈ 2029లో కనుక ఉదాహరణకు ఎలక్షన్స్ జరిగితే, ఆ ఎలక్షన్ జరిగి ప్రభుత్వం ఏర్పడి మొదటి రోజు ఏదైతే అది పని స్టార్ట్ చేస్తుందో ఆ రోజు నుంచే స్టార్టింగ్ డేట్గా తీసుకొని ఆ రోజు నుంచి దాదాపు 5 సంవత్సరాల కాల పరిమితికి మాత్రమే లెక్కలేస్తారని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. దాని అంతటికీ కూడా రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ జారీ చేసి మరి ఇది సభా నియామక తేదీ అని స్పష్టం చేస్తారని పేర్కొన్నారు.
దీంతో 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల తర్వాతే జమిలీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. నియామక తేదీ నుంచి 5 సంవత్సరాల పాటే లోక్సభ పదవీకాలం ఉంటుంది. నియామక తేదీ తర్వాత ఏర్పడే అసెంబ్లీల పదవీకాలం కూడా లోక్సభ పూర్తి పదవీకాలంతో పాటు ముగుస్తుందని తెలిపింది. అలాగే ఒక శాసనసభ పదవీకాలం రద్దయితే మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలు జరుగుతాయని చాలా స్పష్టంగా ఈ బిల్లులో రాసి ఉంది. ఒకవేళ 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలకు ముందుగానే ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయినా లేదంటే దానికి మధ్యంతర ఎన్నికలు రావాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నా ఆ మిగిలినటువంటి 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ ఎంతైతే టైం పీరియడ్ మిగిలిందో ఆ టైం పీరియడ్కి మాత్రమే ఎలక్షన్స్ నిర్వహిస్తే ఒక పని అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ లోక్సభ ఎలక్షన్ టైం పీరియడ్ వస్తుంది కాబట్టి దాంతోపాటు ఈ జమిలీ సైకిల్లోకి ఆ రాష్ట్రాలని తీసుకొని రావచ్చని కూడా చాలా స్పష్టంగా బిల్లులు రాస్తుందని చెప్తున్నారు. అయితే ఎన్నికల నిర్వహణకి భారీగా ఖర్చు కావడం, అత్యధిక సమయం పట్టడం, దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ ఎలక్షన్ ప్రవర్తన నియమావళి అమలు ఉండడం వల్ల అభివృద్ధి దెబ్బతింటుందని, సాధారణ ప్రజా జీవనానికి విఘాతం కలగడం, ఉద్యోగులను సుదీర్ఘకాలం పాటు ఎన్నికల నిర్వహణకు నియమించాల్సి రావడం వంటి కారణాల వల్ల జమిలీ ఎన్నికలు తప్పనిసరి అని భావిస్తున్నారు. లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు దాంతోపాటు అన్ని రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఏదో ఒక కారణంతో ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన నియామకాల ఆలస్యం జరుగుతుంది. దాంతోపాటు పథకాలకే విడుదల చేయాల్సిన నిధులకు సంబంధించి జాప్యం జరుగుతుంది. ఇట్లాంటి రకరకాల అభివృద్ధికి అడ్డుపడే కుంటుపడే కారణాలు ఉండడం వల్ల జమిలీ అనేది ఒక తప్పనిసరి ఎలక్షన్ అని కూడా చెప్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే జమిలీ ఎలక్షన్ బిల్ అనేది పార్లమెంట్లో జేపీసీకి అప్పగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ జేపీసీని శుక్రవారం లోపు నియమిస్తారని చెప్పి కూడా స్పీకర్ తెలియజేశారు. ఈ జేపీసీ దాదాపు 90 రోజుల పాటు పనిచేసి ఒక పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి ఆ నివేదికను మళ్ళీ పార్లమెంట్ ముందు ఉంచుతుంది. ఆ నివేదిక ఆధారంగా ఈ జమిలీ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో మరొక్కసారి చర్చ మొదలవుతుంది. కాబట్టి ఈ చర్చ అనంతరం కూడా ఆ బిల్లు ఆమోదం పొంది అది ఫోర్స్లోకి రావడానికి అమల్లోకి రావడానికి దాదాపు 2027 కానీ 2029 కానీ అవుతుందని చాలామంది రాజకీయ విశ్లేషకులు న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.